ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో 5 ఎకరాలు కవర్ చేయొచ్చు. మనం డ్రోన్ తో పాటు 4 సెట్ల బ్యాటరీలు, డ్రోన్, చార్జరు, అంతేకాకుండా ట్రైనింగ్. సో మన దగ్గర ఆర్పిటిఓ ఉంది, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మన దగ్గరే ఉంది. దాదాపు నాకు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? ఇది సుమారుగా 250 ఎకరాలు ఉంటుంది. 250 ఎకరాలు పంటలు ఉన్నాయి, అనేక రకాల పంటలు ప్లేస్ ఉంది చాలా. సో అక్కడ ఏంటంటే మనకు 200 డ్రోన్స్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అచ్చా, మీకు ఇక్కడే సింగిల్ టైం విత్ ఇన్ వీక్ లో 200 డ్రోన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కేపబిలిటీస్ ఉన్న ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ప్రాసెస్ కి ఎంతకు ముందు అందరూ కూడా 15,000 20,000 ఛార్జ్ చేసేవారు, కానీ మనం సింగిల్ రూపీ కూడా మనం ఛార్జ్ చేయం. ప్రాసెస్ లోన్ ప్రాసెసింగ్ వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే చేసి అప్లై చేయడం, ఇవన్నీ కూడా మనమే చూసుకుంటాం. డ్రోన్ కూడా మనకి ఇన్సూరెన్స్ ఉందన్న, మనకి బజాజ్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. సో క్లైమింగ్ అనేది మనకి 100% అవుతుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి పావమాన్ ఏవియేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము. ఇది వచ్చేసి శ్రీరామ్ నగర్ గ్రామం అని చెప్పుకోవచ్చు. మొయినాబాద్ మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మన చాలా మంది రైతులు డ్రోన్ కొన్న ఆలోచన ఉన్నారు, కానీ ఒక నాణ్యమైన డ్రోన్ ఎక్కడ ఉందని చాలా మంది తెలియదు. పావమాన్ ఏవియేషన్ వాళ్ళది DGCA అప్రూవ్డ్ గల కంపెనీగా చెప్పుకోవచ్చు. గతంలో మనం పావమాన్ ఏవియేషన్ తోటి చాలా రకాల వీడియోస్ చూసాము. వీళ్ళు ఏదైనా సరే రైతు స్థాయిలో మంచి సర్వీసెస్ ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీ గల డ్రోన్ని రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈరోజు మనతో పాటు వచ్చేసి పావమాన్ ఏవియేషన్ సంబంధించిన పరశురామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ తేజ ఎస్ అనేటువంటి పావమాన్ ఏవియేషన్ వారి యొక్క DGCA అప్రూవ్డ్ X6 సంబంధించిన డ్రోన్ మనతో పాటు ఉంది. అసలు ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఏంది, వీళ్ళ దగ్గర లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, కొత్త స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. రైతుకి భారంగా పడకుండా అన్ని విధాలుగా వీళ్ళు రకరకాల స్కీమ్స్ తీసుకొస్తున్నారు. మరి ఆ స్కీమ్స్ ఏంది, డ్రోన్ స్పెషాలిటీ ఏంది, పూర్తి సమాచారం పరశురామ్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పరశురామ్ గారు. పావమాన్ ఏవియేషన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి DGCA కంపెనీలో ఒక నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. చాలా మందికి డ్రోన్స్ ఇస్తున్నారు, సర్వీసెస్ కూడా ఆ విధంగా ఇస్తున్నారు. ఏంది కొంచెం అసలు మీ దగ్గర ఉన్న డ్రోన్ స్పెషాలిటీ కొంచెం చెప్పగలరా? సో మన దగ్గర ఉన్న డ్రోన్ అయితే పూర్తిగా లీగల్ డ్రోన్ అన్న, గవర్నమెంట్ అప్రూవ్డ్ డ్రోన్, లీగల్ డ్రోన్. అంతేకాకుండా మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, తేజ ఎస్, తేజ ఎం, 2 మోడల్స్ ఉన్నాయి. సో తేజ ఎం లోకి వచ్చేసరికి ఆబ్స్టికల్ సెన్సర్స్ ఉన్నాయి, సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఉన్నాయి, డ్యూయల్ రిమోట్ కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. డ్యూయల్ రిమోట్ కూడా ఉంది మనకి MK15 అండ్ T12 2 రిమోట్లతో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో అందులో స్పెషాలిటీ వచ్చేసరికి మీడియం లో మనకు అలాంటి ఫీచర్స్ అవన్నీ కూడా అడిషనల్ గా ఉన్నాయి. సో స్మాల్ లో ఏంటంటే ఎవరైనా సరే కమర్షియల్ గా చేయాలనుకున్న వాళ్ళు, ఎక్స్పర్ట్ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్స్టికల్ సెన్సార్ తో పని లేదు వాళ్ళకి. సో డ్యూయల్ రిమోట్ తో పని లేదు ఫీల్డ్ లో ఉన్నప్పుడు. సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా తక్కువ కాస్ట్ లో, అంటే తక్కువ అంటే రీజనబుల్ బడ్జెట్ లో వాళ్ళు వెళ్ళారంటే మినిమం ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో 5 ఎకరాలు కవర్ చేయొచ్చు. ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ యూస్ చేసుకుంటే గనక 5 ఎకరాల వరకు కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది తేజ ఎస్ డ్రోన్ తోటి మనం ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు? ఒక సెట్ బ్యాటరీతో 5 ఎకరాలు కవర్ చేయొచ్చు. ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో 5 ఎకరాలు కవర్ చేయొచ్చు. మనం డ్రోన్ తో పాటు 4 సెట్ల బ్యాటరీలు, డ్రోన్, చార్జరు, అంతేకాకుండా ట్రైనింగ్. సో మన దగ్గర ఆర్పిటిఓ ఉంది, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మన దగ్గరే ఉంది. దాదాపు నాకు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? ఇది సుమారుగా 250 ఎకరాలు ఉంటుంది. 250 ఎకరాలు పంటలు ఉన్నాయి, అనేక రకాల పంటలు, ప్లేస్ ఉంది, చాలా ఏరియా ఉంది. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ కూడా, ఫ్రీ ట్రైనింగ్. ఇది ఒక 10 ఎకర్స్ ఉంటుంది అన్న, ట్రైనింగ్ కొరకే 10 ఎకర్స్ ఉంటుంది ఎంటీ ఏరియా. అంతేకాకుండా మనకు ఫీల్డ్ క్రాప్స్ చాలా ఉన్నాయి, మీరు చూసారు. మామిడి చెట్లు, హైబ్రిడ్ ఫార్మింగ్ అంతా కూడా ఉంది. సో అన్ని మనకి ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత, గ్రౌండ్ లో ట్రైనింగ్ అయిన తర్వాత డైరెక్ట్ ఫీల్డ్ మీద తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తాం మనం. సో అది ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ప్లస్ ఫీల్డ్ ట్రయల్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడే పక్కన మన బిల్డింగ్ కూడా, కొత్త బిల్డింగ్ కూడా చూసారు మీరు. సో అక్కడ ఏంటంటే మనకు 200 డ్రోన్స్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇక్కడే సింగిల్ టైం విత్ ఇన్ వీక్ లో 200 డ్రోన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కేపబిలిటీస్ ఉన్న ఫెసిలిటీ ఉంది మన దగ్గర. అప్డేట్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఆర్పిటిఓ కూడా ఇక్కడే ఉంది మనకి. ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ క్లాసెస్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. ట్రైనింగ్ కూడా ఇక్కడ నుంచి 100 మీటర్స్ లో మనకి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ చేయొచ్చు. సో టెస్టింగ్స్ కానీ అన్ని కూడా మనం ఇక్కడి నుంచే అవుతాయండి. అంటే మీ దగ్గర డ్రోన్ కొనుక్కుంటే రైతుకు సురక్షితం అన్న చెప్పాలంటే. మనకేంటంటే ఈ డ్రోన్ బయట డ్రోన్ చాలా చూసాం మనం. ఇల్లీగల్ డ్రోన్లు 3,50,000కి 4,00,000కి అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేరు, వాళ్ళ దగ్గర UN నెంబర్ ఉండదు, బ్యాంక్ లోన్స్ కి వెళ్తే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ రావు. సో ఈ సబ్జెక్ట్ లో భాగంగా మీరు చెప్తారు కదా, చాలా మందికి మనకు డ్రోన్ సబ్జెక్ట్ తెలుసు. మీరు ఇంతకుముందు చెప్తారు ఇన్సూరెన్స్ లోన్ అని చెప్తారు. అసలు ఏంది మీ దగ్గర డ్రోన్ కొనుక్కుంటే లోన్ ఫెసిలిటీ ఉందా? ఎందుకంటే ఒకటేసారి 3.5 లక్షలు 4 లక్షలు 4,50,000 పెట్టాలంటే కొంచెం రైతుకి ఇబ్బంది. అలాంటి వాళ్ళకి మీ దగ్గర డ్రోన్ ఉంటే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గతంలో ఎవరికైనా ఇచ్చారా?
సో మనం గతంలో కూడా ఇచ్చామన్న ఏఎఫ్ లోన్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లోంచి అవ్వింది లోన్. చాలా మంది ఫార్మర్స్ కి అవ్వింది. సో అందరికి ఏంటంటే లోన్ ఎక్కడ దొరుకుతుంది అన్నది ఎవరికి తెలియదు. సో వాళ్ళు కూడా ఏంటంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడగడానికి మొహమాటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర కలిస్తే సో వాళ్ళకున్న ప్రొఫైల్ కి వాళ్ళ సిబిల్ స్కోర్ ఇవన్నీ కూడా చూస్తారు కదా. సో అంటే ఈ లోన్ అనేది ఈజీగా రాదు. సో వాళ్ళు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ చూపించుకుంటే బ్యాంక్ మేనేజర్ ఓకే అంటే ప్రాసెస్ కి ఎంతకు ముందు అందరూ కూడా 15,000 20,000 ఛార్జ్ చేసేవారు. కానీ మనం సింగిల్ రూపీ కూడా మనం ఛార్జ్ చేయం లోన్ ప్రాసెసింగ్. వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే చేసి అప్లై చేయడం ఇవన్నీ కూడా మనమే చూసుకుంటాం అంతా కూడా. జస్ట్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి లోన్ వస్తుందా రాదన్న తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, వాళ్ళ సివిల్ స్కోర్ ఓకే అంటే ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం. వాళ్ళకి 80% వరకు కూడా బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. 20% కడితే 80% లోన్ వస్తుంది. సుమారుగా 4 లక్షలు ప్రొడక్ట్ వాల్యూ ఉంటే కనుక వాళ్ళకి సుమారుగా 3,20,000 వరకు లోన్ వస్తుంది. మిగతా ఒక 60-70,000 కట్టుకుంటే సరిపోతుంది అన్న. అంటే లోన్ ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళు కూడా చూసేది ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, గవర్నమెంట్ అప్రూవ్ డ్రోన్ అవునా కాదా, వీళ్ళకి పైలట్ లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న తీసుకున్న తర్వాత డ్యామేజ్ జరిగితే మళ్ళీ ఇబ్బంది కదా. సో వాళ్ళకి మాకు కూడా రీపేమెంట్ ఉండాలి కాబట్టి ఇన్సూరెన్స్ యూఐఎన్ నెంబర్ ఉందంటే డిజిసి అన్నట్టు గవర్నమెంట్ అప్రూవ్ డ్రోన్ అట్లా యూఎన్ నెంబర్ ఉంది కాబట్టి. ఓకే, మీరు డ్రోన్ అది లోన్ ప్రాసెస్ లో కూడా యూఎన్ నెంబర్ తోటే లోన్ ప్రాసెస్ లో కూడా యూఎన్ నెంబర్ తోనే లోన్ ప్రాసెస్ చేస్తాం. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే యూఎన్ నెంబర్ చూపించి ట్రాన్స్ఫర్ చేయట్లేదు వాళ్ళకి. సో కస్టమర్ కి ఒక ఐడి క్రియేట్ చేసి మన కస్టమర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే కూడా వాళ్ళకి కనిపిస్తుంది. మన గతంలో కూడా ఒక వీడియో తీసిన దానిపైన అవగాహన కొరకు. ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది, లోన్ ఫెసిలిటీ బాగానే ఉంది. డ్రోన్ కొన్న తర్వాత కూడా చాలా వరకు ఏంటంటే డ్రోన్ అనేది నాట్ ఎన్ ఈజీ. కార్ నడిపినట్టు బైక్ నడిపినట్టు కాదు. కార్ నడిపినట్టు బైక్ నడిపినట్టు కూడా ఇన్సూరెన్స్ వస్తున్నాయి. డ్రోన్ కూడా అలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ మీరు ఏమైనా కల్పిస్తారా? డ్రోన్ కూడా మనకి ఇన్సూరెన్స్ ఉందన్న. మనకి బజాజ్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. సో క్లైమింగ్ అనేది మనకి 100% అవుతుంది. 100% అవుతుంది ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా. సో చిన్నవి రెక్కలు ఎలాంటివి అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. 1,000-2,000 దానికి ఇన్సూరెన్స్ కూడా వెళ్ళాం. మీకు ఏదైనా పెద్ద డ్యామేజ్ జరిగింది, మోటార్లు ఎరిగినాయి, లేకపోతే జీపీఎస్, లేకపోతే ఫ్రేమ్ ఎరిగింది, ఇట్లాంటివి ఏదైనా పెద్ద డ్యామేజ్ జరిగినప్పుడు సో మనం పెద్ద డ్యామేజ్ జరిగితే మనం కూడా ఒకేసారి మన జేబులోంచి పెట్టాలంటే చాలా కష్టం. రైతు అప్పటికే సుమారుగా 4 లక్షల రూపాయలు పెట్టి ఉంటాడు, మళ్ళీ ఇంకో 1 లక్ష రూపాయలు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దాని బదులు ఇన్సూరెన్స్ ఉపయోగించుకుంటే కనుక ప్రాసెస్ ఉంటుంది. దాని తగ్గట్టు ప్రాసెస్ తగ్గట్టు వాళ్ళు అన్ని అప్లోడ్ చేస్తే ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి ఫొటోస్ తీసి సో వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి ముందుగా ఇంటిమేట్ చేస్తే దాని తగ్గట్టు ప్రాసెస్ ఫాలో అవుతే ఆల్రెడీ మనకి రీసెంట్ గా మనకి ఒక 5-6 మెంబర్స్ కూడా క్లెయిమ్ అయింది. సుమారుగా వాళ్ళకి 70,000 నుంచి 90,000 రూపాయల వరకు కూడా క్లెయిమ్ అయింది. అంత విలువైన పార్ట్స్ ఖరాబ్ అయినవి కూడా ఇదైంది. అదే నిజంగా ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, ఆ రైతు ఎవరైతే ఉన్నారో అతను పెట్టుకోవాలంటే చాలా భారం. అతను ఏమనుకుంటాడు అంటే రోజు ఒక 10,000 రూపాయలు సంపాదించుకుని ఒక నెలకి 1 లక్ష నుంచి 1,50,000 రూపాయలు పనున్న రోజులు లేని రోజులు ఇవన్నీ కూడా చూసుకుని ఒక నెలకి 1 లక్ష నుంచి 1,50,000 రూపాయలు సంపాదించాలనుకుంటాడు. తన ఖర్చులు ఉంటాయి ఒక 50,000 వరకు కూడా. తన కింద ఉన్న పని చేసి అతనికి కోపైలట్కి ఇచ్చుకుని ఎంతో కొంత మంచిగా చేసుకోవాలని అనుకుంటాడు. అదే పని జరగకముందే మనకి డ్యామేజ్ ఏదైనా జరిగితే చాలా ఇబ్బంది, మళ్ళీ లాస్ కావాలి. అక్కడతోనే తన కాన్ఫిడెన్స్ పోతుంది. మీ ఏ కంపెనీలో మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్? మనకి బజాజ్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు త్రూ మన ద్వారా. ఓకే, మనకి ఏంటంటే మన నుంచి ఇన్వాయిస్ వెళ్తే మనకి వాళ్ళకి వస్తుంది, ఈజీగా ఉంటుంది. సో క్లైమింగ్ ప్రాసెస్ లో కూడా మనకి వాళ్ళకి ఏదన్నా అప్లోడ్ చేయడం రాకపోయినా, అప్లై చేయడం రాకపోయినా ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మనం చూసుకుంటాం. మన వాళ్ళ సపోర్టింగ్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ అనేది ఓన్లీ డీజీసీ డ్రోన్స్ కి ఉంటుంది. ఓన్లీ డీజీసీ డ్రోన్స్ కి ఉంటుంది. వేరే బయట ఇల్లీగల్ డ్రోన్స్ కి ఉండదు అన్న. ఇన్సూరెన్స్ ఉండదు అసలు. ఇల్లీగల్ డ్రోన్స్ కి అయితే ఉండదు. యూఎన్ నెంబర్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి మాత్రమే దీనికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అన్నట్టు. ఓకే, మీరు ఇంతకు ముందు పైలట్ గురించి ఒక పదం వాడారు. చాలా మంది రైతులు డ్రోన్లు తీసుకోబోతున్నారు, వాడుతున్నారు. కానీ వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ వాళ్ళే బిజినెస్ చేసి వాళ్ళే డ్రోన్ నడిపేయాలని కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. ఇంకా కొంతమంది ఏమవుతుందంటే ఒక డ్రోన్ వాడుకొని సక్సెస్ అయిన తర్వాత ఇంకొక 2-3 డ్రోన్ కూడా కొంటారు ఒకే రైతు, కానీ వాళ్ళే మొత్తం నడిపేయాలంటే ఇబ్బంది పడుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తున్నారా? అవును, ఇస్తున్నాం అన్న. చాలా మంది ఏంటంటే ఒక డ్రోన్ తీసుకుని సక్సెస్ అవుతున్నారు, రెండో డ్రోన్ కి వెళ్దాం అనుకునేసరికి పైలట్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే వాళ్ళు ఒకటి కాదు 10 డ్రోన్లు తీసుకున్నా కూడా మనం పైలట్స్ అనేవి తయారు చేసి ఇస్తున్నాం. మీ దగ్గర మన దగ్గర ఆర్పిటిఓ ఉంది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ తోటి మన కస్టమర్ కి ఇస్తున్నాం. మనం ఎంతమంది పైలట్ ఉంటారు మీ దగ్గర? మన దగ్గర సుమారుగా ఒక 50 మంది పైలట్లు దాకా ఉన్నారు. 50 మంది పైలట్లు ఉన్నారు.
వాళ్ళకి అట్లాంటి పైలట్ ఫెసిలిటీస్ మీరు ఇస్తారు ఫెసిలిటీ ఇస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాగైనా సరే కావాలి, సరైన రైట్ పర్సన్ కావాలంటే వాళ్ళని ఎతకాలి, వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు కావాలి. దాని బదులు మన దగ్గర డ్రోన్ తీసుకుంటే మనమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. పైలట్ శాలరీ మనం పే చేసుకోవాలి, శాలరీ మన కస్టమర్ పే చేసుకోవాలి. యావరేజ్ గా 25 నుంచి 30 వేలు ఉంటుంది, మార్కెట్ స్టాండర్డ్ బట్టే ఉంటుంది. వెల్ ఎక్స్పీరియన్స్ రోజు 25 నుంచి 30 ఎకరాల వరకు కూడా కవర్ చేయగలుగుతారు. డ్రోన్ కూడా ఖరాబ్ కాదు, సేఫ్ గా ఉంటుంది. సో మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, లీగల్ గా ఉంటుంది, తనకు కూడా పైలట్ లైసెన్స్ ఉంటుంది. మెయిన్ గా చెప్పాలంటే లీగల్ గా ఉంటుంది, ఏదైనా సరే లీగల్ గానే అవుతుంది. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఏదో డ్రోన్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, కాకపోతే ప్రతి ఒక్క విషయంలో మీరు పావమని ఏ విషయం వల్ల అందుబాటులో ఉంటారు రైతు సేవలు. అంతే. ఓకే, ఇంత క్లియర్గా చెప్తారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఫైనల్గా మీ దగ్గర డ్రోన్ కొనుగోలు చేస్తే డ్రోన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? తేజ ఎస్ అయినా సరే, తేజ ఇంకోటి ఎం అని చెప్పారు కదా, మనకి ఏ విధంగా ఉన్నాయి? తేజ ఎస్ వచ్చేసరికి 4,50,000 ఉంది. ఆ 4,50,000 కూడా డ్రోన్, ఇన్సూరెన్స్, ట్రైనింగ్ 4 sets ఆఫ్ బ్యాటరీస్. ఒక సెట్ బ్యాటరీ వచ్చి మనకి 4 నుంచి 5 ఎకరాలు కవర్ చేస్తుంది, 4 to 5 acres కవర్ చేస్తుంది. పైలట్ లైసెన్స్ కూడా మనం ఇస్తాం. 4,50,000లోనే ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా ఎవరైనా వాళ్ళే ఫ్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, మనకి ఎంత ఫామ్ ఉంది, ఈ ఫామ్ లోనే ట్రైనింగ్ ఇస్తాం. ఫీల్డ్స్ ఉన్నాయి, ఫీల్డ్ మీద కూడా తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు కూడా మనం నేర్పిస్తాం. ఒక 10% అంటే సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి మన వాళ్ళు కనెక్ట్ అవుతే మన వాళ్ళు చేస్తారు. మెకానికల్ సంబంధించిన అన్ని కూడా నేర్పిస్తాం. అంటే బయట ప్రొపెల్లర్స్ కానీ, మోటార్స్ కానీ, పైప్స్ కానీ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. సో ఇవన్నీ కూడా చేసి సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి పైలట్ లైసెన్స్ ఇస్తాం. దీనికి మనకి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కలిపి 4,50,000 వస్తుంది. నాకు తెలిసి బయట ఇవన్నీ ఇవ్వకుండానే 4,50,000 అమ్ముతారు. అవును, కాబట్టి మీరు 4,50,000 ఇవన్నీ ఇచ్చేసి ఫెసిలిటీస్ ఇస్తాం. పైలట్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పటి వరకు మాకు కాల్ చేసిన కస్టమర్స్ అందరికీ కూడా మా వాళ్ళే వెళ్ళి సర్వీస్ చేసి వచ్చారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి ఒక 1 day పట్టినా కూడా ట్రావెల్ చేసుకుని వెళ్ళి 100 kilometers 400 kilometers ఉన్నా కూడా మన వాళ్ళే వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ఏమైనా ప్రాబ్లం ఉంటే స్పేర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, రిపేర్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేసి ఫ్లై చేసి వాళ్ళకి అంతా ఓకే అనుకున్న తర్వాత అక్కడి నుంచి వస్తారు. ప్రాబ్లం రిజాల్వ్ అయిన తర్వాతే. అదన్నా ఇంత క్లియర్గా ఉంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా బ్రో, ఇంత క్లియర్గా మీ డ్రోన్ గురించి స్పెషాలిటీస్ చెప్పారు. మార్కెట్లో రకరకాల డ్రోన్స్ ఉన్నాయి, మీ డ్రోనే ఎందుకు కొనాలంటే ఏమని చెప్తారు రైతులు? ఒకవేళ రైతు అడిగితే ఇన్ని చెప్పారు కదా, కొన్ని వేరే వాళ్ళు కూడా ఇస్తారు కదా, మీ దగ్గర ఎందుకు కొనాలంటే ఏమని చెప్తారు? సో అంటే చిన్న షాపులు కూడా పెట్టి చేస్తున్నారన్న. సో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, వాళ్ళు సర్వీస్ ఇవ్వలేరు. మెయిన్గా ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళు వచ్చిన సేల్సే చూసుకుంటారా, కస్టమర్ సర్వీస్ ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే పామన్ ఏవియేషన్లో ఆల్మోస్ట్ 100+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందులో ఒక 20+ సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన వాళ్ళు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి చేసి వస్తారు. సో ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడతో ఆగిపోకూడదు. సో అక్కడ రిజాల్వ్ అవ్వాలి. సో ఆ రిజాల్వ్ అవ్వడానికి మన దగ్గర పర్సన్ ఉన్నాడు, నైట్కి నైట్ ట్రావెల్ చేసి వెళ్ళి మనకి రిపేర్ చేసి వస్తాడు. అంతేకాకుండా ట్రస్టెడ్ కంపెనీ, కపిల్ గ్రూప్ కంపెనీ, పామన్ ఏవియేషన్ అనేది ట్రస్టెడ్ కంపెనీ. సో మనం 2022లో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 2025. ఇప్పుడు దాకా ఇచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా మేము సర్వీస్ అనేది ఎవరికి కూడా లేదని చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ డేతో వదిలేదు. సో వాళ్ళకి వెళ్ళి రిజాల్వ్ చేసి ఎలా అయినా సరే వచ్చాం. మనం ఫార్మర్స్ అందరూ కూడా సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫైడ్ అన్న. ఓకే, కాకుండా ఇప్పుడు డ్రోన్స్ ఎవరైనా మనం చూస్తాం, డ్రోన్స్ కావాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. డైరెక్ట్ మీ నానక్రామ్ కూడా రావచ్చు. మోయినాబాద్ లో చాలా పెద్ద ఫెసిలిటీ ఉంది, ఇక్కడ కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు రాజధాని రోజుల్లో మొత్తం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తే అంతా కూడా ట్రైనింగ్ అన్ని కూడా చూడొచ్చు అన్న. ఓకే, మరి చూస్తాం రైతు సోదరులారా. మరి ఇది రోజు ఈ వీడియోలో పరశురామ్ గారు క్లియర్ కట్ గా ఒక డ్రోన్ కొనుగోలు చేయాలనుకుంటే కావాల్సిన నియమ నిబంధనల గురించి క్లియర్ కట్ సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పామన్ ఏవియేషన్ తరఫున ఇస్తున్నటువంటి లోన్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్వీసెస్, పైలట్ సర్వీసెస్ గురించి కూడా చాలా వివరంగా తెలియజేశారు. మరి ఇవన్నీ ఉంటేనే ఒక డ్రోన్ కొనుగోలు చేసుకోవాలి. ఏదో మార్కెట్లో మనం చెప్పే రేట్ కన్నా కూడా చాలా తక్కువ, 10,000 20,000 తక్కువ చేసి మార్కెట్లో డ్రోన్స్ ఇస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసిన తర్వాత సర్వీసింగ్ ఇవ్వక దానికి మార్కెట్లో రానున్న రోజుల్లో కూడా డీజీసీ కట్టుదిట్టమైనటువంటి నియమాలు చూపిస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో రైతు దగ్గర కూడా ఒక డీజీసీ డ్రోన్ ఉంటేనే రైతు దాన్ని స్ప్రేయింగ్ చేయడానికి కూడా, గాల్లో ఎగరడానికి కూడా ఒక అర్హుడుగా ఉంటాడు. ఇవన్నీ లేకుండా, ఎలాంటి లైసెన్స్ లేకుండా డ్రోన్ మనం పైకి ఎగిరేస్తే కూడా కొంచెం ఇబ్బంది. కాబట్టి మరి ఒక మంచి డీజీసీ డ్రోన్ కొనుగోలు చేయాలనుకుంటే వీళ్ళ దగ్గర 2 రకాల మోడల్స్ ఉన్నాయి. తేజ ఎస్, తేజ ఎం అనే మోడల్స్ ఉన్నాయి. 4,50,000 రూపాయలకి ఇలా డ్రోన్తో పాటు ఇతర సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు డ్రోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ శ్రీరామ్ నగర్ దగ్గర ఉన్నటువంటి కపిల్ గ్రూప్స్ వారి కపిల్ ఫార్మ్స్ దగ్గరికి
వచ్చి విజిట్ చేయొచ్చు. లేని ఎడల నానక్రామ్ కూడా నుండి వీళ్ళ ఆఫీస్ దగ్గర కూడా రావచ్చు. మరింత సమాచారం కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి కూడా సమాచారం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.